What's going on, man? The freestyle official, dude. Watch him make it, break it down. The music will just ooze, ooze. What's going on, man? The freestyle official, dude. Ooze, ooze, ooze. Hey! Hey! ఛాన్సులు లేవు, ఫుడ్ లేదు, ఎదగాలనే ఆశ, బతకాలనే కోరిక. ఏదైనా లవ్ స్టోరీస్ ఉంటే కదా తట్టేది. అంటే ఏంటి నువ్వు చెప్పేది? రోజు రాత్రిలోనే మర్డర్లు చేసుకొచ్చి క్రైమ్ కథలు రాస్తున్నావు అనుకున్నావా? డైరెక్షన్ అంటే క్రియేటివిటీ. ఏ క్యాటరీలో ఉండగలడు, ఏ క్యాటరీలో దూరగలడు. సినిమా వాళ్ళు పైసల కోసం ఏదైనా చేస్తారనుకోవడం నీ మూర్ఖత్వం. సినిమాలే మా జీవితం, సినిమానే మా ఊపిరి, సినిమానే మా లోకం. సినిమాల్ని నమ్ముకుంటాం, సినిమాలతోనే చచ్చిపోతాం. సినిమాల్లో వేషాలేసినంత మాత్రాన ఆడది వేష కాదు, మగాడికి బానిస కాదు. సినిమాలు తీయొచ్చాయా? తీయకూడదని ఎవరన్నారు? సినిమాలు తీయడం తేలికే, కానీ ఆ సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టం. థియేటర్లన్నీ ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయ్యా. మీలాంటి కొత్త వాళ్ళు సినిమాలు తీస్తే థియేటర్లు ఎవరు? ఎవరు సార్ ఆ నలుగురు? ఇండస్ట్రీకి వచ్చిన కానీ నలుగురు అని చెప్తున్నారు, కానీ ఆ నలుగురు ఎవరో మాకు తెలియదు సార్. ఆ నలుగురు ఎవరో అందరికీ తెలుసు, మీకు తెలియకపోవడం ఏంటి? మేము ఇండస్ట్రీకి వచ్చిన కానీ వింటున్నాం నలుగురు నలుగురు అని. ఎవరు సార్ ఆ నలుగురు? ఆ నలుగురు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారయ్యా? దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు. పీకే నాయుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే పెద్ద కెమెరామెన్ అవ్వాలని నా ఆశ. ఒరే, మొన్న లాస్ట్ టైం ఊరెళ్తే మా ఊర్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేయమన్నారు తెలుసారా? 4 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వెళ్ళి, ఏం పీకెవరా చెప్పి తిట్టారా? అవును, మీకు పరిమళ అని ఒక అమ్మాయి తెలుసా? ఎవరా పరిమళ? తనహా తనహా లలా అని ఆర్జీవి సినిమాలో ఇలా ఎలా అంటదే, అది ఊర్మిళ. నేను అడిగేది పరిమళ. అప్డేట్ లో లేకపోతే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు డిలీట్ అవుతాయి రాజా. అవునరా, సోషల్ మీడియాలో అప్డేట్గా లేకపోవటం వల్లే నా ఫేస్బుక్ స్ట్రక్ అయింది, అది జంప్ అయింది. ఎస్ సార్, చాలా క్లోజ్, బట్ దే ఆర్ గుడ్ పీపుల్. అది నేను అడిగానా? మీకు గుడ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చమ్మా, కానీ డిపార్ట్మెంట్ లో చాలా బ్యాడ్ పర్సన్స్. ఒక రాబరీ కేసు, ఒక మర్డర్ కేసు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నేరస్తులు. అందుకే అడుగుతా సార్. అలాంటి వాళ్ళు కాదు సార్, చాలా మంచి. సూపర్ రా, సుప్రీంకోర్టు జడ్జి సర్టిఫికేట్ ఇచ్చింది, తీసి జాగ్రత్తగా పెట్టుకో, తర్వాత యూస్ అవుద్ది మనకి. నీకంత సీన్ ఇవ్వనరా, ఇక నుంచి నువ్వు ఈ సీన్ లో పకోడీ గాడివే. అది పోలీస్ పిస్టల్ రా, అందులో బుల్లెట్ పోయినా పిస్టల్ పోయినా నా ఉద్యోగం ఊడిపోతే నా పిల్లల ఉద్దేశం ఇచ్చే. ఏంటి ఇంకా ఉందా నీ పిల్ల? నీతో నేను ఇవ్వనంతే, నేను అస్సలు ఇవ్వను. ఎందుకంటే శుభం కార్డు వరకు ఈ గన్ నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ సీన్ లో విలన్స్ ఎంటర్ అవుతా ఉన్నారు, అప్పుడు దీని అవసరం మాకు చాలా ఉంది. గంగ లేచిపోయింది, ఆటోమేటిక్ గా పేలిపోయి తుపాకీ పెట్టాం. గంగ లేచిపోతుందట. నేను లేచిపోవటం ఏంట్రా, నాకు పెళ్ళై 2 పిల్లలుంటే. వస్తే అక్క, నీకు అలా అర్థమైందా? నువ్వు అనుకున్న సెన్స్ వేరు, వాడు చెప్పిన సెన్స్ వేరు. లేచిపోవడం అంటే ఎవరితో లేచిపోవడం కాదు, చంపేయడం. చంటి గారి రీటింగ్ తర్వాత, తమను అరారు తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్దంటే